4 వేసుకోండి, అవును 5 వేసుకోండి, ఇప్పుడు అవుతున్నది 8 5లు, అది 3.5 లక్షల లడ్డూలు వెళ్తున్నాయి సగటున. ఒకళ్ళు 2 తీసుకోవచ్చు, ఒకళ్ళు 10 తీసుకోవచ్చు. టోటల్ గా ఇక్కడ 7 లక్షలు అనుకుంటే 7 × 5 35 లక్షలు అంటే 3.5 లక్షలు అవుతున్నాయి. అంటే 70,000 మంది వచ్చినప్పుడు తలా 5 లడ్డూలు పట్టుకుపోతున్నారు. కాబట్టి అక్కడెక్కడా తగ్గలేదు. ఆ లడ్డు ఇష్యూ వచ్చిన రోజున తగ్గలేదు, ఎప్పుడు తగ్గలేదు. ఒక భక్తుడిగా ఎవరైనా ఏమని భావిస్తారంటే, ఒకవేళ వాళ్ళు కలపాలనుకున్న భగవంతుడు దాంట్లో ఉన్నటువంటి ఆ మాలిన్యం తీసేస్తాడని నమ్ముతారు కదా. కాబట్టి లడ్డూల విషయంలో ఏదో ఇదవుతుంది అనుకోను నేను. కాకపోతే సెంటిమెంట్ హర్ట్ అయింది. ఏంటది? ఇట్లాంటి తిన్నామన్నటువంటి బాధ, ఆవేదన అయితే ఉంది. దానికి నిజంగా భగవంతుడు సమాధానం ఇప్పించాలి. అది సిట్తో ఇప్పిస్తారా, లేకపోతే దాన్ని ఎవరితో ఇప్పిస్తారు? ఎందుకంటే ఇప్పుడు సిబిఐ దర్యాప్తు ఇవన్నీ కోర్టుల్లో అడుగున్నారు. కోర్టు ఏమి ఇంతవరకు తేల్చలేదు. కోర్టులు తేల్చితే జెన్యూన్ అవుతుంది అనమాట. కానీ దీని వెనక రాజకీయం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని దోషం చేయాలనో, లేదంటే వైసీపీ ప్రభుత్వాన్ని దొంగను చేయాలనో ఇంటెన్షన్ అయితే ఓపెన్. అది రేపొద్దున సిట్ ఇచ్చి రిపోర్ట్ని బట్టి తర్వాత ఎలా ఉంటాయి చర్యలు అనేది. కానీ ఈ టోటల్ అంశాన్ని క్యాష్ చేసుకోవడంలో, లేదంటే క్లెయిమ్ చేసుకోవడంలో ఒక జనసేన చాలా యాక్టివ్ పాత్ర పోషించింది. అంటే ఇమీడియట్ గా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఇవన్నీ చేయడం. ఇంక ఇష్యూని రేజ్ చేసిందే టీడీపీ కాబట్టి వాళ్ళకి రావాల్సిన క్లెయిమ్ వాళ్ళు చేసుకున్నారు. కానీ ఇక్కడ బీజేపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ గురించి నేను మాట్లాడేది ఎంతవరకు ఈ విషయంలో యాక్టివ్ పాత్ర పోషించింది?